సిటీలో నేపాలీ ముఠా మరోసారి బీభత్సం సృష్టించింది. ఇంటి యజమానులను బంధించి భారీ దోపిడీకి తెరలేపారు. ఈ ఘటనతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పూర్తిగా సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. పని మనుషులుగా ఇంట్లో చేరి నమ్మకం సంపాదించారు. తర్వాత పుట్టినరోజు వేడుకల పేరుతో ఇంట్లోకి ప్రవేశించి మొత్తం ఊడ్చుకెళ్లారు. నేపాలీ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నేపాలీ పని మనుషులు అంటేనే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వణికిపోతోంది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే మళ్లీ జవహర్ నగర్ పిఎస్ పరిధిలో భీభత్సమే సృష్టించారు. కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నిర్వహిస్తున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో ఏప్రిల్ 24న నేపాలీ జంట పనిలో చేరింది. మొదట నమ్మకంగా పనిచేస్తూ యజమానులతో సాన్నిహిత్యం పెంచుకుంది. తర్వాత మీనా బహదూర్ అలియాస్ మమత పేరుతో ఇంట్లోకి ప్రవేశించింది. సోమవారం తన పుట్టినరోజు వేడుకలు ఇంట్లో చేసుకోవాలని కోరడంతో యజమాని దంపతులు అంగీకరించారు. అదే సమయంలో మరో 3 వ్యక్తులు బంధువులమంటూ ఇంట్లోకి రావడంతో అసలు ప్లాన్ అమల్లోకి వచ్చింది. మన పని మనుషులే కదా అని కేక్ కూడా కొనిపించారు ఇంటి యజమానులు. ఇదే సమయంలో ఏ మాత్రము అనుమానం లేకుండా వారితో కలిసున్నారు. భారీ దోపిడీకి తెరలేపారు. నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే వాళ్ళు 5-6 మంది వచ్చి 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 kgs సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తో పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీబీఆర్ అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్నీ లూటీ చేసుకొని ఓ 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. వీళ్ళు 15 days ఏప్రిల్ 24th వచ్చారు. వాళ్ళు ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి ఇంటి యజమాని దంపతులపై దాడి చేశారు నేపాలీ పని మనుషుల ముఠా. వృద్ధ దంపతుల చేతులు కాళ్లు కట్టేశారు. చంపుతారేమోనని భయపడి మీకు కావాల్సింది తీసుకువెళ్లండి అంటూ వేడుకున్నారు దంపతులు. దీంతో గొడ్డలతో అల్మారాలు పగలకొట్టి ఇంట్లో ఉన్న 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, వజ్రాభరణాలు, 30,000 నగదు, $3,000 దోచుకు వెళ్లారు. దోపిడీ తర్వాత మత్తుమందు కలిపిన పదార్థాలు ఇచ్చి దంపతులను బెడ్రూమ్ లో బంధించారు. ఇంట్లోని అన్ని గేట్లకు తాళాలు వేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి నీటిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రొఫెసర్ దంపతులకు నేపాలీ ముఠా ఇచ్చిన మత్తుమందు ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం వరకు దంపతులు స్పృహలోకి రాలేకపోయారు. ఇంటి బయట రోడ్డు పనులు చేస్తున్న కార్మికులకు శబ్దం వినిపించడంతో ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ కిటికీ నుంచి అరవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గుర్తించిన కాలనీ వాసులు వెంటనే బాధితురాలి సోదరుడు అశోక్ కి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో జవహర్ నగర్ పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. సార్, మేడము, డాక్టర్, సార్ ప్రొఫెసర్. నేపాల్ గ్రూప్ ను పెట్టుకున్నారు 15 days బ్యాక్. ఇప్పుడు పనోళ్ళలాగా వాళ్ళు ఇంకా ఒక 4గురిని తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మొత్తం అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తుంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. ఒక సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. మొయినాబాద్ లో జరిగిన ఇలాంటి తరహా దోపిడీ కేసులో ఈ ఘటనకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నకిలీ పేర్లు, తప్పుడు చిరునామాలతో ఇంట్లో పనిలోకి చేరినట్లు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజ్, రైల్వే స్టేషన్ పరిసరాల ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. దోపిడీ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా నేపాల్ కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో పని వాళ్లను నియమించుకునే ముందు పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.